ఈ లోకంలో మరే ఇతర గ్రంథాలకు లేని విశిష్టత ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉంది. ఏమిటా విశిష్టత అనుకుంటున్నారా? అవతారమూర్తులు, మహర్షులు, మహానుభావులు జన్మించినప్పుడు వారి వల్ల లోకానికి మహోపకారం కలుగుతుంది. ఆ మహానుభావులు లోకానికి చేసిన మహోపకారానికి కృతజ్ఞతగా వారి జన్మదినాన్ని అంటే జయంతిగా జరుపుకుంటాము. అలాగే భగవద్గీత వల్ల లోకానికి చేకూరిన మహోపకారం వల్ల గీతా జయంతిని మనం నేటికి జరుపుకుంటున్నాం. ప్రపంచంలో ఏ ఒక్క ఇతర గ్రంథానికి కూడా జయంతి లేనేలేదు, ఒక్క భగవద్గీతకు తప్ప. ఏమిటి భగవద్గీత వల్ల లోకానికి కలిగిన ప్రయోజనం అని అనుకుంటున్నారా? సుమారు 5200 సంవత్సరాల క్రితం కలియుగం కారుమేఘం లాంటి అజ్ఞానంతో ప్రవేశిస్తున్న తరుణంలో ఆ అజ్ఞానపు గాఢాంధకారాన్ని చీల్చుకుంటూ మానవ జాతిపై వెలుగులు విరజిమ్ముతూ భగవద్గీత ఉదయించింది. ఇంతకీ ఏముంటుంది ఆ భగవద్గీతలో అనే సందేహం ఉందా? ఏది తెలిస్తే మానవుడికి ఇంకా మరేది తెలియాల్సిన అవసరం లేదో, ఏది ఆత్మ పరమాత్మల తత్వాన్ని సమగ్రంగా వివరించగలదో, ఏది మనిషిని ముక్తి మార్గం వైపుకి నడిపించగలదో అదే భగవద్గీతలో ఉంటుంది. నూనె రాస్తే రోగాలు పోతాయి, దయ్యాలు వదిలిపోతాయి లాంటి మూఢనమ్మకాలు భగవద్గీతలో ఉండనే ఉండవు. నన్ను దేవుడిగా ఒప్పుకోని వాడిని నరకంలో వేసి కాలుస్తానే పైచాచికత్వం అసలు భగవద్గీతలో లేనేలేదు. అసలు భగవద్గీత చదివితే వైరాగ్యం కలిగి జీవితంపై ఆసక్తి పోతుంది అంటారు. భగవద్గీత విన్న అర్జునుడు అడవికి పోలేదు మిత్రులారా, గాంధీవాన్ని ధరించి కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాడు. భగవద్గీత కర్తవ్య విముఖుడైన వాడిని కర్తవ్యోన్ముఖుడిగా చేస్తుంది. భగవద్గీత శాస్త్రీయ గ్రంథమా అని చాలామంది అనుకుంటారు. ప్రపంచంలో ఉన్న ప్రముఖ శాస్త్రవేత్తలందరూ భగవద్గీతను చదివిన వాళ్ళే, పాటించిన వాళ్ళే. భగవద్గీతను మొదటిసారిగా చదివిన రోజు నా జీవితంలో అత్యంత అమూల్యమైన రోజు అని బహిరంగంగా ప్రకటించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఇంత ఉన్నతంగా ఉంటే భగవద్గీత ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలి కదా అనే అనుమానం మీకుందా? ఇతర మత గ్రంథాలు ముందు వరుసలో ఉన్నాయని అనుకుంటున్నారు. కలియుగంలో అజ్ఞానానికి ఆదరణ ఎక్కువగా ఉంటుంది మిత్రులారా, ఇది సహజం. విదేశీయుల కత్తి పట్టుకొని రక్తపాతం సృష్టించి భారతీయులు భగవద్గీతను ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. బ్రిటిష్ వాళ్ళు, మొహమ్మదీయులు మత వ్యాప్తి కోసం ప్రపంచంపై చేసిన దండయాత్రలు, తద్వారా జరిగిన విధ్వంసాలు చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నేటికి నిలిచే ఉన్నాయి. వారు కొన్ని వందల సంవత్సరాల పాటు భారతదేశంపై దాడులు చేసి, దురాక్రమణలు చేసి ప్రజలను ప్రలోభపెట్టినా చేయలేని పనిని ఇస్కాన్ వారు అతి తక్కువ కాలంలోనే భగవద్గీతను ప్రచారం చేయడం ద్వారా కొన్ని కోట్ల మంది పాశ్చాత్యులను కూడా కృష్ణ భక్తులుగా మార్చారు. ప్రపంచం ఇప్పుడు భగవద్గీత వైపు మనోవేగంతో పరుగులు తీస్తుంది అనడానికి ఇదే చక్కని నిదర్శనం. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేసి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.